హాయ్, దిస్ ఈస్ నారాయణ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఏ విధంగా పబ్లిక్లో ఎక్కువ స్కోర్ చేసుకోవాలి, ఏ టాపిక్ నుంచి 8 మార్క్స్ వస్తాయి, ఏ టాపిక్ నుంచి 4 మార్క్స్ వస్తాయి, ఏ టాపిక్ నుంచి 2 మార్క్స్ వస్తాయి, అందులో 8 మార్క్స్లో ఏవేవి చదువుకోవాలి, 4 మార్క్స్లో ఏవేవి చదవాలి, అలాగే 2 మార్క్స్లో కూడా ఏవేవి చదువుకుంటే మనకి పక్కాగా పడతాయి అనేది చాలామంది పిల్లలకి డౌట్గా ఉంటుందన్నమాట. అయితే ఇది 99% చాలామంది డల్ పర్సన్స్కి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే ఇందులో మ్యాక్సిమం ఎవ్రీ ఇయర్ కూడా మనం ఏదైతే గెస్ట్ చేస్తూ ఉన్నామో అదే విధంగా క్వశ్చన్స్ ఇస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం కూడా మ్యాక్సిమం మనం ఏవైతే గెస్ట్ చేస్తామో అవే ఇస్తాడని నా 100% నమ్మకం అనమాట. ఓకేనా? అది అయితే ఫస్ట్ ఈరోజు టాపిక్లో మాత్రం 8 మార్క్స్ 4 మార్క్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది 8 మార్క్స్ అనేవి ఏ చాప్టర్ నుంచి వస్తే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 మార్క్స్ అనేవి మనకి చూడండి, పరమాణు నిర్మాణం నుంచి, ఓకేనా, అలాగే మూలకాల వర్గీకరణ నుంచి, ఓకేనా, తర్వాత కర్బన రసాయన శాస్త్రం నుంచి 8 మార్క్స్ వచ్చే ఛాన్స్ 99% ఉంటుందన్నమాట. రిమైనింగ్ చాలా వరకు ఏమనుకుంటారంటే కెమికల్ బాండింగ్ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది కదా అని. మ్యాక్సిమం కెమికల్ బాండింగ్ నుంచి 8 మార్క్స్ వచ్చే ఛాన్స్ అనేది మ్యాక్సిమం చాలా వరకు తక్కువ అనమాట, నా గెస్సింగ్ కరెక్ట్ అయితే. ఓకేనా? సో మీకు ఇక్కడ 8 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉన్న 3 లెసన్స్ అనమాట ఇవి: పరమాణు నిర్మాణము, మూలకాల వర్గీకరణ, కర్బన రసాయన శాస్త్రం. ఇక 4 మార్క్స్కి వస్తే రసాయన బంధం నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, పదార్థము స్థితిలో 1, స్థాయికోమెట్రీ 1, ఉష్ణగతిక శాస్త్రం నుంచి 1, రసాయన సమతా స్థితి నుంచి 1, హైడ్రోజన్ సమ్మేళనం నుంచి 1, అలాగే పీ బ్లాక్లో 13 గ్రూప్ మాత్రమే చదువుకోండి. సో దీని నుంచి 1 వస్తుంది అనమాట. ఓకేనా? ఇది మీకు లిస్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు 8 మార్క్స్లో ఏ చాప్టర్ నుంచి ఏవేవో చదువుకోవాలి. ఓకేనా? ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పరమాణు నిర్మాణం నుంచి చూద్దాం. పరమాణు నిర్మాణంలో 2 క్వశ్చన్లు చదవండి, అంతకు మించి ఎక్కువ చదవకండి. ఓకేనా? ఎంత చదివినా సరే మ్యాక్సిమం డల్ పర్సన్స్ అనేవాళ్ళు గుర్తుపెట్టుకోలేరు. కాబట్టి మ్యాక్సిమం ఫస్ట్ లెసన్స్లో హైడ్రోజన్ పరమాణు బోర్ నమూనా ప్రతిపాదనలు, హైడ్రోజన్ రేఖా వర్ణపటంలో వివిధ శ్రేణుల గురించి ఈ 1 క్వశ్చన్ చదవండి. దీంతో పాటుగా క్వాంటమ్ నెంబర్స్ అంటే NL, ML, MS అంటే క్వాంటమ్ నెంబర్స్ అనేవి మనకు సాధారణంగా 4 రకాలని చెప్పాం కదా. ఆ 4 రకాల క్వాంటమ్ నెంబర్ల గురించి మాత్రమే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? ఇది సెకండ్ క్వశ్చన్. ఇక మూలకాల వర్గీకరణకు రండి. మూలకాల వర్గీకరణలో కూడా మనకి కొన్ని క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. ఇందులో మేజర్గా 3 క్వశ్చన్స్ మాత్రమే రాశాను, అవి మాత్రమే నేర్చడానికి ప్రయత్నించండి. ఏంటంటే 1 SPDF బ్లాగులు, ఓకేనా. సెకండ్ వన్ ఆవర్తన ధర్మం అంటే ఏమిటి, ఓకేనా. క్రింది ధర్మాలు పీరియడ్లో గ్రూపుల్లో ఏ విధంగా మారుతాయి చెప్పాలి. అది ఎందులోనా, పరమాణు వ్యాసార్థంలోన, ఓకేనా, ఎలక్ట్రాన్ ఎఫినిటీలోన, అయనీకరణ శక్తిలోన, రుణ విద్యుతాత్మకతలోన ఏ విధంగా మారుతాయి అనేది చెప్పాలి. ఓకేనా? అది నెక్స్ట్ IE1 IE2 అంటే అయనైజేషన్ ఎనర్జీ 1, అయనైజేషన్ ఎనర్జీ 2 అనమాట. ఇలా నిర్వచించాలి. ఏదైనా పరమాణువుకు IE2 గ్రేటర్ దెన్ IE1గా ఎందుకు ఉంటుందో చెప్పాలి. ఓకేనా? ఒక మూలకపు IEని ప్రభావితం చేసే అంశాలను కూడా చెప్పాలన్నమాట. సో ఇది థర్డ్ క్వశ్చన్ అనమాట. ఈ విధంగా ఈ మూలకాల వర్గీకరణలో ఈ 3 క్వశ్చన్లు చదువుకుంటే చాలు. ఓకే, ఇక మ్యాక్సిమం చాలా మంది మేషర్ నేను ఇంకా డల్ సార్ ని సి బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు అనుకునేటట్లు ఉంటే మీరు ఈ 2 లెసన్స్ మాత్రమే చదువుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? ఈ 2 లెసన్స్ ఇందులో 1 క్వశ్చన్ వస్తుంది, ఇందులో 1 క్వశ్చన్ వస్తుంది అనమాట. కొంతమందికి డౌట్ రావచ్చు, సార్ ఇందులోనా ఏదో 1 క్వశ్చన్ మిస్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి సార్ అంటే అప్పుడు మనకి థర్డ్ ఆప్షన్ ఏదైనా ఉంది అంటే ఇదిగో కర్బన రసాయన శాస్త్రంలో క్వశ్చన్స్ నేర్చుకోవడమే. ఓకేనా? ఇందులో కూడా మీకు మ్యాక్సిమం 99% నేను అనుకున్న క్వశ్చన్స్ 1 మొదటిది, 2వది. మొదటి క్వశ్చన్ ఏంటి, ఇథిలీన్ తయారు చేయడానికి 2 విధానాలు తెలపాలి. ఓకేనా? అలాగే ఇథిలీన్ యొక్క రసాయన చర్యలు అనేవి మీకు మ్యాక్సిమం ఇంపార్టెంట్ అయినవి చదువుకున్నా సరిపోతుంది. లేదు అనుకుంటే మీకు మ్యాక్సిమం కొన్నిసార్లు ఏం చేస్తారంటే అందులో కొన్ని వాడికి నచ్చినవి ఇస్తూ ఉంటాడు, వాటిని మనం రాయవలసి ఉంటుంది అనమాట. ఓకేనా? సో అలా అయినా ప్రాబ్లం లేదు. ఈ ఎథిలీన్కి సంబంధించి మీరు మ్యాక్సిమం క్వశ్చన్ నేర్చండి. సెకండ్ మేజర్ ఈ లెసన్లో చూసుకుంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ దీనికి ఇవ్వాలి. ఇది ఎసిట్లిన్ గురించి. ఎసిట్లిన్ తయారు చేసి ఏవైనా 2 పద్ధతులు రాయాలి. ఎసిట్లిన్ యొక్క రసాయన చర్యలు అనమాట.
సాధారణంగా ఎసిటిలిన్ యొక్క రసాయన చర్యలు అనేవి మీకు ఏవో 4 అడుగుతాడు అనమాట. మీకు దాదాపుగా 8, 9 ఉన్నాయి. అందులో 4 వాడు నచ్చినవి అడుగుతాడు. వాటిని మనం రాయవలసి ఉంటుంది అనమాట. ఓకేనా? అది ఇక థర్డ్ క్వశ్చన్ అంటే దీనిలాగే, అంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇది కదా, సెకండ్ ఇంపార్టెన్స్ ఇది, థర్డ్ ఇంపార్టెన్స్ ఏదైనా ఉందంటే బెంజిన్ తయారు చేయ పద్ధతులు, దాని యొక్క రసాయన చర్యలు. ఓకేనా? ఇది థర్డ్ క్వశ్చన్ అనమాట. ఓకే, అది. సో ఈ 3 క్వశ్చన్లు నేర్చుకుంటే చాలు కార్బన్ రసాయన శాస్త్రంలో. అంటే ఇది మీకు ఆప్షనల్ అనమాట. పక్కాగా ఫస్ట్ 2 లెసన్స్లో మీకు ఆల్రెడీ క్వశ్చన్స్ అనేవి వచ్చేసాయి అనుకోండి, ఈ లెసన్లో అంటే కర్బన రసాయన శాస్త్రంలో మీరు కూర్చొని టచ్ చేయవలసిన అవసరం అనేది ఉండదన్నమాట. ఓకే, ఇందులో కొన్ని రియాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి, గుర్తుపెట్టుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. ప్రతిదీ పిన్ టు పిన్ రాస్తే తప్పించి ఇందులో స్కోరింగ్ అనేది రాదు. కానీ మిగతా వాటిలో థియరీ కాన్సెప్ట్ కాబట్టి చక్కగా మీరు రాసుకోవచ్చు, ఈజీగా క్వాలిఫై అవుతారనమాట. ఓకేనా? అంటే చక్కగా ఒక 16కి మ్యాక్సిమం 14 or 15 మార్క్స్ అనేది సంపాదించుకోగలరు. ఓకే, ఒకవేళ ఆ 2 చాప్టర్లో ఏదైనా క్వశ్చన్ మిస్ అయితే ఈ టాపిక్లో ఖచ్చితంగా ఈ 3 ఏదో ఒకటి ఇస్తుంది అనమాట పక్కాగా. ఓకేనా? అది. ఇంకా మొదటి లెసన్లో ఇంకేమైనా క్వశ్చన్లు నేర్చాలా అంటే ఇక్కడ చూడండి, నోట్ పాయింట్ రూపంలో రాశాను. ఏంటంటే ఈ ప్రశ్నలు కాకుండా ఇంకా చదవాలనుకునే విద్యార్థులు, మరి కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫస్ట్ లెసన్స్లో కాంతి విద్యుత్ ఫలితము, ఓకేనా, ప్లాంక్ క్వాంటం సిద్ధాంతము, తర్వాత శోషణ్ ఉద్గార వర్ణపటాలు. ఓకేనా? ఇవి అన్ని 4 మార్క్స్ సంబంధించిన క్వశ్చన్స్. ఇవి నేర్చుకుంటే ఇందులో ఏవో కంబైన్డ్గా ఒక 2 క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఓకేనా? ఇది. సో ఇవి మాత్రమే 8 మార్క్స్ అనమాట. ఇవి చదువుకుంటే చాలు 100% పక్కాగా మీరు ఏం చేయగలరు, 2 క్వశ్చన్స్ 8 మార్కులు అనేవి అటెండ్ చేయగలరు. ఓకేనా? సో ఈ విధంగా 2 క్వశ్చన్స్ మీరు ఇంపార్టెన్స్ 8 మార్క్స్ అటెండ్ చేయగలిగితే మ్యాక్సిమం మీరు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు. 100% పాస్ అయిపోయే ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి 8 మార్క్స్ అనేది పర్టికులర్గా నేను చెప్పిన క్వశ్చన్స్ అనేవి చదువుకుంటే చాలు అనమాట. ఓకేనా? ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి. ఓకేనా? మీరు సక్సెస్ అయితే నేను సక్సెస్ అయినట్టే. 100% నేను మీకు హెల్ప్ చేస్తాను. ఏ చిన్న డౌట్ అయినా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, మళ్ళీ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.